అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందారని బాధితులు ఆందోళన చేశారు. కొట్టాల కాలనీకి చెందిన దామోదర భార్య లక్ష్మీదేవిని ఫిబ్రవరి 26న ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పర్యవేక్షణలో ఉంచిన గర్భిణికి అర్ధరాత్రి నొప్పులొచ్చాయని వైద్యులు ఆపరేషన్ చేసి మృత శిశువును చేతిలో పెట్టారంటూ తండ్రి దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు. 5 రోజులుగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన వైద్యులు ఆపరేషన్ చేసి మహిళ గర్భసంచి తీసేశారని చెప్పారు. వైద్యులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి బాధితుల ఆరోపణలు పరిగణలోకి తీసుకుని కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామని వెల్లడించారు. ఫస్ట్ 1వ తేదీ 1 గంటకి సిజరీన్ చేయాలా ఏర్పాటు చేయండి అని అన్ని చెప్పినారు. అమ్మాయిని అడ్మిట్ చేసిన రూమ్లో అన్ని రెడీ చేసిన సిజరీన్ చేసింటే 1వ తేదీ అయిపోతాండే. వాళ్ళు రెడీ చేసినాక మరి ఇంకో డాక్టర్ వచ్చి ఈమెకి ఇంత ముందు 3 నార్మల్ అయినాయి, ఇది కూడా నార్మలే కాల, మాకు రూల్స్ అట్లున్నాయని చెప్పి క్యాన్సిల్ చేయించి మళ్ళీ మరుసటి రోజు 2వ తేదీకి ఇది పోస్ట్ పోన్ చేయించి లాస్ట్కి ఇలా చేసినా మళ్ళీ 2 గంటలకి ఎర్లీ మార్నింగ్ సిజరీనే చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు చెప్పినారో, ఎందుకు చేసినారో, స్కానింగ్ చేసినారు, బయట రిపోర్ట్లు మంత్లీ చేయించుకున్నాం సార్. ఇక్కడ అడుగు పెట్టినాక ఇలా జరిగింది, బాబుని చనిపోయినాక చేతిలో ఇచ్చినారు. అలాగే మా భార్య గర్భసంచి తీసేసినారట సార్. పేషెంట్ ఒక 5 రోజుల కింద ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో అడ్మిట్ అయినారు. అప్పటి నుంచి వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకొని నార్మల్ డెలివరీ అవుతుంది అని చూశారు. వాళ్ళు నైట్ ఎమర్జెన్సీ అయ్యింది, సి సెక్షన్ చేసుకున్నారు, డెడ్ బేబీని బయటికి తీశారు. నా వర్షన్గానే ఏంటంటే 5 రోజులు అడ్మిషన్లో ఉండి అబ్జర్వేషన్ అండర్ సూపర్విజన్ ఆఫ్ అవర్ స్పెషల్ డాక్టర్స్ ఉండి ఎందుకు జరిగింది అనేది కరెక్ట్గా వాళ్ళు హెచ్ఓడి అయితే చెప్పగలరు. ఏం జరిగినా దీని మీద అయితే కమిటీ తప్పకుండా వేస్తాము. ఆ కమిటీలో ఏం తేలితే దానికి తప్పకుండా చర్యలు ఉంటాయి.